హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. దీపావళి స్పెషల్గా నేను రవ్వ, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్తో కజ్జికాయలు ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. పదండి. ఒక ప్లేట్ తీసుకొని 1/2 కిలో మైదా వేసుకొని అందులోకి రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా వేసుకొని, అలాగే 1 స్పూన్ అన్న 2 స్పూన్లన్నా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని చపాతీ ముద్దలాగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గీ లేకపోతే, నెయ్యి లేకపోతే వేడి నూనె 1 గరిటె వేసుకొని కలుపుకోండి. ఇది 1/2 కిలో కాబట్టి 1/2 గరిటె వేసుకొని సరిపోతుంది. మొత్తం కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకూడదు, సాఫ్ట్గా మీడియంగా పిండిని కలుపుకోవాలి. దివాళీ వస్తుంది కాబట్టి రకరకాల పిండి వంటలు చేసుకుంటాం కదా. ఈ కజ్జికాయలు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ విధంగా కలుపుకున్నాను. దీన్ని ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. ఈ లోపల మనము దీని లోపల స్టఫింగు రవ్వ, కొబ్బరి ఎలా ప్రిపేర్ చేసుకో స్టఫింగు చూసేద్దాం కదా. ఇప్పుడు బాండలు పెట్టుకొని నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అందులోకి వేసుకొని బాగా కరిగినాక 1 కప్పు రవ్వ వేసుకున్నాను. అలాగే అందులోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే చక్కగా yellowish వచ్చేంత వరకు రవ్వని బాగా వేయించుకోవాలి. ఇది 50% వేగిన తర్వాత నేను కొబ్బరి పొడి వేసి యాడ్ చేస్తాను. ఈ లోపల నేను ఏం చేశానంటే ఒక 150 గ్రామ్స్ బెల్లము, 150 గ్రామ్స్ చక్కెర వేసి ఎలాచి వేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇది చూసారు కదా, కొంచెం కలర్ మారింది రవ్వ. ఇప్పుడు ఇందులోకి నేను 2 చిప్పలు ఎండు కొబ్బరి మిక్సీకి వేసి పొడి చేసుకున్నాను. ఇది వేసేసి కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. దీన్ని సపరేట్గా వేయించుకునే అవసరం లేదు. రవ్వతో పాటు వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం పౌడర్, చక్కెర కలిపి వేసేసానండి. చాలా పర్ఫెక్ట్గా ఉంది స్వీటు. నేను వేసే కిప్పు మిస్ అయ్యింది. ఇప్పుడు పిండి మళ్ళీ ఒకసారి నీట్ చేసుకోవాలి. చక్కగా నీట్ చేసుకొని చిన్న ఉసిరికాయ అంత సైజు బాల్స్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఒక 2-3 కజ్జికాయలు నేను చేసి చూపిస్తాను. దాని ప్రకారమే మీరు ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా చిన్న బాల్స్ చేసి పెట్టుకున్నాను. పుట్నాల పప్పుతో కూడా నేను ఎలా చేయాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా. 1 కప్పులో కొద్దిగా వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని కొద్దిగా పిండి చల్లుకుంటూ చాలా థిన్గా అంటే పల్చగా రుద్దుకోవాలి. మరీ లావుగా రుద్దకూడదు, మరీ పల్చగా రుద్దుకోకూడదు. కొంచెం తిక్కుగానే మరీ పల్చగా రుద్దుకుంటే పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. కజ్జికాయలు చేసే మోల్డ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు, చేతితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మోల్డ్ పైన ఇలాగ చపాతీ వేసుకొని లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి. మనం కొబ్బరి స్టఫింగ్ ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. ఈ వాటరు చుట్టూ తామ్ చేసుకొని మనం స్టిక్ చేసుకోవాలి. మీ దగ్గర వాటర్ లేకపోతే నెయ్యినా నూనెతో కూడా చేసుకోవచ్చు, కానీ వాటర్తో బాగా స్టిఫింగ్ అవుతుంది, బాగా స్టిక్ అవుతుంది. ఈ విధంగా కజ్జికాయ చేసుకోవచ్చు. మిగిలిన పిండి చేర్చి పెట్టుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా కజ్జికాయలు చేసుకోవచ్చు మనం. చూసారు కదా, ఈ విధంగా కజ్జికాయ ప్రిపేర్ అయిపోయింది. తీసి మనం పెట్టుకొని ఈ ప్లేటు మనం చేసుకున్న కజ్జికాయల పైన ఒక టవల్ కప్పుకోండి, ఎందుకంటే ఆరకుండా ఉంటాయి. చూసారు కదా, సెకండ్ కజ్జికాయ కూడా ఇలాగా స్టిక్ చేసుకొని చేసుకుంటున్నాను. వెరీ సింపుల్గా ఇలాగా మోల్డ్స్ ఉంటే చేసుకోవచ్చు మన నచ్చినన్ని. ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మొత్తం కజ్జికాయలు ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనము డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నాను. ఇలాగా చిన్న పిండి ముక్క వేస్తే ఇలాగ స్లోగా ఫ్రై అవ్వాలి. అంటే 80% ఫ్రై అయిన తర్వాతే మనము కజ్జికాయని వేసుకోవాలి. కజ్జికాయలు వేసుకొని మీడియం మంట మీదే 2 వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. మనం పిండిలో నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీ వస్తుందండి. ఇలాగ అన్ని వైపులా చక్కగా మెల్లగా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నాకు ఒక 15 మినిట్స్ పట్టిందండి మీడియం మంట మీదే ఫ్రై చేస్తున్న కాడికి. చూస్తుంటే షైనింగ్గా చాలా బాగుంది కదా, తినాలనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగా ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ వేసుకుందాం మనము. ఇలా సెకండ్ రౌండ్ వేసి మొత్తం కజ్జికాయలు అన్నీ మనం ఫ్రై చేసుకోవచ్చు ఈజీగా. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని 8 బాక్స్లో పెట్టుకుంటే హ్యాపీగా 15-20 డేస్ హ్యాపీగా తినచ్చు. అంత ఫ్యామిలీస్లో కూర్చొని ప్రిపేర్ చేస్తే చాలా పని కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకరు రుద్దడము, ఒకరు కజ్జికాయ చేయడము, ఫ్రై చేయడము, అలా మనిషి తోడు ఉంటే హ్యాపీగా ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ సెకండ్ది కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంతో టేస్టీ రవ్వ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళకి చేసి చూపించాను. చూసారు కదా, సో ఎమ్మీ అండ్ క్రిస్పీ కజ్జికాయలు. ఇప్పుడు మనము ఒకసారి మీకు లోపల స్టఫింగ్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. లోపల కొబ్బరి డ్రై ఫ్రూట్స్ తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ ఎన్నో రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. ఈ దీపావళి స్పెషల్ కజ్జికాయలు చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ హెల్త్.